హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కారు యొక్క ఏసీ ఒకటి క్లీన్ చేస్తున్నాను, ఫోమ్ క్లీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే వీల్ బ్యాలెన్సింగ్ ఒకటి. నెక్స్ట్ ఇంకేంటంటే ఏసీ చెకప్ చేపిస్తున్నా. ఇది మొత్తం ఈ వ్లాగ్లోనే ఉంటుందన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాంటివి ఏమీ ఉండవు. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ టు ఆంధ్ర బోర్డర్ మధ్య అనమాట ఇది ఉంది. ఇది వచ్చేసి మన వెన్యూ అనమాట. ఎంత ఫిలిం ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ ఫ్రెండ్స్, ఏసీ అనేది ఆగదు. కొంతమంది అంటారు ఫిలిం ఉంటేనే ఏసీ ఆగుతుంది, ఫిలిం లేకపోతే ఏసీ ఆగదని చెప్పి. అంటే ఫిలిం అనేది దాని పని ఏం చేసిద్ది అంటే అది కొంచెం ఎండను లోనకు రానియకుండా కొంచెం కార్ని కూల్గా ఉంచుతుందన్నమాట. దీనికి ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది, రియర్ ఉంది. మొత్తం 6 విండోస్కి ఫిలిం ఉందన్నమాట. ఫ్రంట్ 50, సైడ్ 0.5, బ్యాక్ 0.5% అనమాట. డైరెక్ట్ డార్క్ అయిపోయింది ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఏసీ వచ్చేసి హైలో ఉందన్నమాట, లోలో పెట్టాను. ఏసీ అయితే వస్తుంది కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు ఏసీ నుంచి. అసలు కూలింగ్ ఎయిర్ రావట్లేదు, జస్ట్ బ్లోయర్ వస్తున్నట్టు వస్తుందన్నమాట ఏసీ కూడా. ఇప్పుడు మనము వర్త్ కంపెనీది వాడుతున్నాము. మనం ఇది ఎయిర్ కండిషనర్ ఫోమ్ క్లీనర్ అనమాట. ఇది వచ్చేసి 250 ml, నాకు 950 రూపీస్ పడ్డదనమాట. దీనికి వాడే పైప్ ఇస్తాడనమాట. ఈ పైప్ని ఈ ఏసీ వెంట్స్లోకి ఇంజెక్ట్ చేయాలన్నమాట. ఈ ఏసీ వెంట్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి ఇంజెక్ట్ చేయాలి వీటిని. దీంట్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత దీనికి కనెక్టర్ ఉంటుంది. ఈ కనెక్టర్ని దీనికి సెట్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తున్నా. చిన్నగా తీయాలన్నమాట. ఇంకోసారి ఇంజెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఈ బ్లోయర్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనము బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ చేయాలా. బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ చేస్తే చాలా మంచిది అనమాట, ఎందుకంటే అటువైపు వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు ఏసీలో పెట్టాం కదా, ఎలా వచ్చేస్తుందో. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చేసిందో. నెక్స్ట్ ఈ ఏసీ వెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఆన్ చేస్తాం. ఈ ఏసీ వెంట్ అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. ఏసీ ఆన్ చేద్దాం. చాలా ఫాస్ట్గా బ్లో అవుతుంది అనమాట. ఏసీ అనేది ఆన్ చేస్తున్నా. దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఫ్రెండ్స్, దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేసి ఏసీని క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. డస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తుంది అదనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దానికి పెడదాము. దీన్ని ఇప్పుడు ఆపేద్దాం, దీన్ని క్లోజ్ చేసేసి సెకండ్ దానికి పెడదాం. బ్లో ఆఫ్ చేసాం, ఏసీ ఆఫ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఆఫ్ చేశాను ఏసీ. ఓకే, ఇంకా లోనికి ఇన్సర్ట్ చేయి. ప్రెస్ చేయి. ఆఫ్ స్నో మాదిరిగా వస్తుంది కొంచెం వీడియో. ప్రెస్ చేయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఏసీ అనేది ఆన్ చేద్దాం. ఏసీ అనేది ఆన్ చేస్తున్నా. చూడండి, అది బయటకు వచ్చేస్తుంది. గమనించండి ఫ్రెండ్స్, అది బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. మొత్తం డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా ఉందన్నమాట దీని బ్లోయింగ్ అనేది. బ్యాక్ విండోస్ వరకు వెళ్ళిపోయింది. జస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏ రకంగా వచ్చిందో ఏసీ వెంట్లోంచి. దీన్ని ఒకసారి క్లీన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏసీ వెంట్ని
పరిస్థితి ఇప్పుడు కారులో. ఫ్రెండ్స్ వచ్చేసి ఈ డ్రైవర్ సైడ్ ఉన్న వెంట్కి పెడుతున్నాను. ఏసీ అనేది ఆఫ్ చేశాను. వచ్చేసి వర్త్ కంపెనీది అనమాట. చాలా బాగుందన్నమాట దీని పర్ఫార్మెన్స్ కూడా. ఇప్పుడు వచ్చేసి ఏసీ ఆన్ చేద్దాం. మైక్రోఫైబర్ క్లాత్ ఎప్పుడైనా సరే మన వైపు పడకుండా మనం ఏం చేద్దామంటే ఇట్లా ఉంచుకోవాలన్నమాట. మొత్తం వచ్చేస్తుంది బయటికి. ఒక 5లో పెట్టుకోండి ఆటోమేటిక్ అయితే. నార్మల్ అయితే 3లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మాన్యువల్ ఏసీ అయితే మొత్తం వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ప్యాసింజర్ సైడ్ వచ్చామన్నమాట. ఇప్పుడు ప్యాసింజర్ సైడ్ ఉన్న వెంట్ క్లీన్ చేద్దాము. గమనించండి, ప్రతి ఒక్క వెంట్ మనం స్ప్రే చేసే వెంట్ తప్పించి ప్రతి ఒక్క వెంట్ మనం క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేస్తే మట్టికే మనకి దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది. చూడండి, గమనించండి ఇలా అనమాట. చాలా ఓవర్ రేటెడ్గా ఉందన్నమాట దీని స్ప్రే వచ్చేసి. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తున్నాను. గమనించండి ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చేస్తుంది బయటికి. ఇది వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది చూడండి బయటికి. ఇలా రావాలన్నమాట. ఒకసారి క్లీన్ అయినట్టు నీట్గా మనం ఇట్లా చూసుకోవాలా. నీట్గా క్లీన్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా పైన కూడా ఒకసారి. ఫ్రెండ్స్ గమనించండి వచ్చేస్తుంది దీంట్లోంచి కూడా. ఫ్రెండ్స్ గమనించేసేయండి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చాలా డస్ట్ ఉంది దీంట్లో వచ్చేసి. క్లోజ్ చేసేసి చాలా డస్ట్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేస్తుంది. గమనించేసేయండి వచ్చేస్తుంది దీంట్లోంచి. మీరు గమనిస్తున్నారో లేరో చూడండి, దీంట్లోంచి వచ్చేస్తుంది అనమాట. అలా తన్నుకు వచ్చేయాలన్నమాట. ఉన్నదంతా తన్నుకు వచ్చేసారు. చూడండి ఎంత డస్ట్ ఉందో. దీనికి చూడండి ఎంత డస్ట్ ఉందో. ఈ డస్ట్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తే దీన్ని మనం నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలా. చాలా డస్ట్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. గమనిస్తున్నారో లేరో, డస్ట్ అయితే ఫుల్గా ఉంది దీంట్లో వచ్చేసి. ఈ విండో ఇవన్నీ క్లీన్ అయిపోయాయి అనమాట. 4. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ ఉన్న ఫ్రెండ్స్ ఈ వెంట్ క్లీన్ చేస్తున్నాం అనమాట. వచ్చేస్తున్నాం వెంట్ క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వచ్చేసి ఏసీ ఆన్ చేద్దాం. అది మూసేయండి కామన్నారు. ఆ వెంట మూసేయండి ఫ్రెండ్స్. గమనించారా లేదు, దాంట్లో వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. వచ్చేస్తున్నాం దాంట్లో వచ్చేసి దాంట్లో చూడండి వచ్చేస్తుంది. ఏసీ నుంచి ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చేస్తే దీంట్లో ఉన్న దీంట్లో ఉన్న డస్ట్ అంతా దీంట్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా గమనిస్తున్నారా ఎలా వస్తుందో అలా రావాలన్నమాట. దీన్ని మనం క్లీన్ చేసుకుంటే దీని లోపల డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇది కొత్త ఫ్రెండ్స్ వాడడం, ఇది కొత్త కాదని చెప్పట్లేదు. నాకు 5 సంవత్సరాల నుంచి మనం చేసి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్ 90 పెట్టేసి మంచి కంపెనీలో పెట్టుకొని క్లీన్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఇది దీనివల్ల ఉపయోగం ఉంది. ఉపయోగం అంటే డిసడ్వాంటేజెస్ అయితే ఏమి లేవు. డిసడ్వాంటేజెస్ అంటే మనకు అవగాహన లేకపోవడం వల్ల అది మీద చిందుతుంది అనమాట. మనకి దీని గురించి బాగా తెలిసి ఉంటే అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి లిటిల్ బిట్ అయినా తెలుస్తుంది దీని గురించి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వీల్ అలైన్మెంట్ ఆల్రెడీ ఉంది వెహికల్కి. వీల్ బ్యాలెన్సింగ్ వచ్చేసి ఏసీ ఒకటి చెకప్ చేయించుదాం. ఏసీ బంద్ చేయడం. ఏసీ ఆఫ్ చేసి డైరెక్ట్
చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. భద్రాచలం అనేది చాలా పీస్ఫుల్ విలేజ్ అంటున్నాను, చాలా పీస్ఫుల్ టౌన్ అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేమస్ టెంపుల్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి, లార్డ్ రామా టెంపుల్ అనమాట, సౌత్ అయోధ్య అనమాట. మన భద్రాచలం గురించి టెంపుల్ అనమాట. తెలంగాణ మరి సౌత్ ఇండియా కూడా. ఈ భద్రాచలంకి చాలా పెద్ద చరిత్రని ఉంది ఫ్రెండ్స్. మీరు కామెంట్స్లో చెప్పండి, ఆ చరిత్రని నేను మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చాలా ఎట్లుంటారంటే మా ఊళ్ళో అతను తింటుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి తిరిగి గుద్దినా కానీ వాళ్ళే రివర్స్ అవుతారు అనమాట. మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా. అంటే కంట్రోలింగ్ వచ్చి ఉంటే సరిపోదు, స్కిల్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇది వచ్చేసి ఐటీటీ గ్రౌండ్ అనమాట. మనం సర్కిల్ దగ్గర వచ్చేసాము. సర్కిల్ ముందు ఉన్నాం మనం. ఇది కాదంట ఫ్రెండ్స్, ఇది కాదంట, కొంచెం ముందుకెళ్ళమని చెప్పాడు. మనం వచ్చేసి వైన్స్ పక్కనంట. వైన్స్ పక్కన వచ్చింది బయటికి. నీట్గా వెళ్ళాలన్నమాట, చూసుకొని వెళ్ళాలి. పక్కన చాలా వెహికల్స్ ఉన్నాయి, వాటిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం అంటే పర్లేదు, కానీ కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలన్నమాట. ఇటు సైడ్ ఏమన్నా నచ్చిన న్యూసెన్స్ అయినా కానీ చాలా పెద్ద సెటిల్మెంట్లు చేసుకుంటారు పోలీసులు అంతా. వెళ్ళదు కానీ సెటిల్మెంటే కానీ చాలా అడుగుతారు చిన్న చిన్న వాటికి కూడా. ఇక్కడ ఈ భద్రాచలం ఏరియాలో చాలా జాగ్రత్తగా తోలడం వెహికల్స్ వచ్చేసి. ఇప్పుడు మనం రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాం. సనా మోటార్స్ నుంచి వెళ్తున్నాము. సనా మోటార్స్ నుంచి వచ్చేసి ఇక్కడ ఎక్కడుంది ఏసీ, కార్ ఏసీ రిపేర్ అవ్వడం చూసారా, ఇక్కడికి వెళ్తున్నాం అనమాట మనం. ఇక్కడే పక్కన వీల్ కేర్ కూడా ఉంది.